మంచి ఆలోచన. అంటే ఇంతవరకు కూడా అసలు ఆయన పార్టీ నడపదలుచుకున్నారా? కేవలం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తా కాపులను అటువైపుకి ఓట్ బ్యాంక్‌గా మలిచే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తమవుతున్న సందర్భంలో తీసుకున్న వేగవంతమైన నిర్ణయం అనే కంటే కూడా నిదానంగా తీసుకున్న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సంస్థాగత యెస్. నిర్మాణ బలోపేతం అన్నటువంటి. అయితే హ్మ్. ఇందులో ఆయనకి మనమేమి డిక్టేట్ చేయలేం గానీ, ఆయన హ్మ్. ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 5గురితో మంచి ఆలోచన. ఎందుకంటే యెస్. మంది హ్మ్. ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందని. కానీ అవును. రాజకీయ హ్మ్. పార్టీ ఆయన. హ్మ్. కార్పొరేట్ కంపెనీ గాదు. హ్మ్. కంపెనీలో అడ్మినిస్ట్రేషన్‌లో తక్కువ సిబ్బంది ఉండాలి. అంటే ఆజిమాయిషీ అవును. చేసేవాళ్ళు తక్కువ ఉండాలా, పని చేసేవాళ్ళు ఎక్కువ ఉండాలి. అది హ్మ్. ప్రైవేటు వ్యాపార, వాణిజ్య, కార్పొరేట్ సంస్థల్లో. అంతే యెస్. తప్పించి రాజకీయ పార్టీకి ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బలం. ప్లస్ హ్మ్. రాజకీయ పార్టీ అనేది సొసైటీకి ఒక టెస్టింగ్ పాయింట్. అంటే హ్మ్. సమాజపు ఆలోచనలకి అనుగుణమైనటువంటి రూట్‌లో ఉండాలి. ఈ మాట ఎందుకు అవును. చెప్తున్నానంటే, హ్మ్. మీరు చంద్రబాబు గారు ఆ మధ్యన అన్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎయ్యి జగన్ ఎప్పుడు పట్టించుకోడని. హ్మ్. జగన్ వాస్తవంగా హ్మ్. బీసీలని భారీ ఎత్తున మొబలైజ్ చేసుకొచ్చి అనేక పోస్టులు ఇచ్చాడు. తను ఎట్లా తీసుకొచ్చాడు? హ్మ్. సోషల్ ఇంజినీరింగు. ఒక హ్మ్. నియోజకవర్గ పరిధిలో టాప్ 10 క్యాస్ట్స్. ఒకళ్ళకి హ్మ్. మేయర్ ఇస్తే, ఇంకోళ్ళకి డిప్యూటీ మేయర్‌లు ఇద్దరు